సర్కార్ ఒక చిన్న మాట, ఇప్పటికీ 14 సీట్లు ప్రకటించిన కాంగ్రెస్ 3 సీట్లు ప్రకటించలేదు. హైదరాబాద్ మీద కొంత ఉత్కంఠ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఓవైసీకి అటు ఎంఐఎంకి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం సీటు మీది ప్రధానంగా ఎందుకు విహెచ్కి ఇవ్వలేకపోతున్నది ఖమ్మంలో అనేది ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఏమన్నా ఉండని నేను 2019 నుంచి ప్రయత్నం చేస్తాను. లాస్ట్ టైం నా పేరు కూడా పంపలే, అప్లికేషన్ ఇచ్చిన నేను, నాకు పంపలే. సరే ఎందుకు చేయలే, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, రేవంత్ మన ఎవరు బట్టి విక్రమార్క ఇద్దరే కదా అప్పుడు సిఎల్పి అండ్ జరగలేదు. ఇప్పుడు నేను ఆనాడు నుంచి కూడా నేను కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నా. బట్టి ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయినా, ఆయన పీపుల్ మార్చ్లో పోయినా, రైతులతో ముఖాముఖి పోయినా, రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పోయినా, ఎక్కడ కూడా నేను 2 ప్రోగ్రాంలు అటెండ్ అయినా. ఎందుకు ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి. గిరిజన ప్రాంతంలో పోయి మీరు ఎట్లా తింటారు, ఏం చేద్దని గిరిజనులను అడిగిండు. ఈ కుప్పలు ఎట్లేస్తారు, వర్షం పడితే ఎట్లా ఈ బియ్యాన్ని ఏది వడ్లను ఎట్లా ఆపుతారని కూడా తెలుసుకున్నాడు. కనుక నాలో ఒక ఆవేదన ఉంది. ఆయన పేదవాళ్ళ గురించి కొట్లాడుతున్నాడు కాబట్టి ఆ పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయాలి. నాకు మొన్న రాజ్యసభ సీటు కూడా నేను అడగలే, ఎందుకంటే ఆ ప్రాంతంలో పనిచేయాలని. అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే, మిర్చి రైతులకు నేను ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి వచ్చిన 10 మంది రైతులకు సంఖ్యలు వేస్తే. అదేవిధంగా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చంపేస్తే పోయి వాళ్ళ కుటుంబానికి 50,000 ఇచ్చిన. అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేస్తే 7 సార్లు పోయి ఆయనకి శ్రీనివాస్ రెడ్డికి పనిష్మెంట్ ఇప్పించిన. అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. అందులో ఆ ప్రాంతంలో నేను మొదటి నుంచి పనిచేస్తున్నా. రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అని అడిగిన. గతంలో ఇదే బట్టి విక్రమార్క నన్ను గెలిచి వచ్చినాక ఏమి ఈసారి 7 సీట్లు గెలిచినాయి, నువ్వు రాదు అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమైందో, నేను ఒకటి ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రి అంటే కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి, ఆయనకు ఛాన్స్ ఉన్నదని చెప్పిన. అంత మాత్రాన నా మీద కక్ష. కానీ ప్రధానంగా గతంలో విహెచ్ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకే, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నందుకే ఇవాళ ఖమ్మం టికెట్ రానివ్వకుండా చేస్తున్న ఒక చర్చ నడుస్తున్నది. దీన్ని ఏకీభవిస్తారా? వాస్తవమేనాది? చూడండి, ఎవరేమన్నా అనుకున్నా, నేను అక్కడ జనంతో సంబంధం ఉన్నది, పని చేయాలి అనే ఆలోచన ఉంది. రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి ఆ ప్రాంతంలో ఉన్నది. అదేవిధంగా ఖమ్మంలో మల్లికార్జున్ ఖర్గేతో రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసినప్పటి నుంచి నేను ఆ ప్రాంతానికి పోతున్నా. ప్రతిసారి రమ్మన్నాడు, హనుమంతన్న రా అంటే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినా. ఆయన అన్ని ప్రోగ్రాంలు, ఏఐసిసి ప్రోగ్రాం కూడా అన్ని ధర్నాలు చేసిన. కనుక నాకు రైట్ ఉన్నది. నేను ఆ ప్రాంతంలో ప్రజలు కూడా రమ్మంటున్నారు. మా సామాజిక వర్గమే కాకుండా బడుగు బలైన వర్గాల అగ్రకులాలలో రెడ్లు కానీ కమ్మోళ్ళు కూడా అందరూ నా నీతి నిజాయితీ, స్టేట్గా ఉంటాడు, ప్రజల పక్షాన్ని ఉంటాడు, అర్ధరాత్రి పిలిస్తే వస్తాడు అనే ఆలోచన ఉన్నది. కాబట్టి నేను నిలిస్తే, టికెట్ ఇస్తే తప్పనిసరిగా 1,00,000 మెజార్టీ పైన గెలుస్తా అనేది నా ఉద్దేశం. కానీ స్థానికేతరుడు విహెచ్ గారు అనేటువంటి కోణం కూడా తీసుకొస్తున్నారు. లోకల్కి ఇస్తే బాగుంటుంది అనేటువంటి పట్టుబడుతున్నారు తెలుస్తున్నది. ఎట్లా చూస్తారు? చూడండి, గతంలో ఎవరు రేణుకా చౌదరి కానీ, అదేవిధంగా మన నాదెల్ల భాస్కరరావు కానీ, డీజీపీ అయిన కాపు లీడర్ ఆయన కూడా నిలబడ్డాడు, గెలిచాడు. కానీ మొట్టమొదటిసారిగా స్థానికులు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కడికెళ్ళి పోయి ఎక్కడ వెళ్తారు. లోక్సభకు స్థానికులు అనేది ఉండదు. ఇక కొత్త నినాదం ఏదంటే హనుమంతరావుకు దూరం పెట్టాలనే ఆలోచన ఉండిండొచ్చు. కానీ నా రైట్ ఉన్నది. నేను పార్టీకి లాయలు, కుటుంబానికి దగ్గర, పేద ప్రజలకు ఉపయోగపడతా. నా సర్వీసును వాళ్ళు గుర్తించి హనుమంతన్న రా అంటున్నారు. తప్పనిసరిగా ఇస్తే గెలుస్తాను. అంతకంటే నేను చేసేది ఏం లేదు. వేరే వాళ్ళ లెక్క నేను బ్లాక్ మెయిల్ చేస్తోని కాదు. సచ్చే వరకు ఇదే కాంగ్రెస్ ఉంటాను. పదవి ఉన్నా ఇవాళ లాస్ట్ 2016 నుంచి నాకు ఏ పదవి లేదు. ఏదైనా ఇచ్చిండ్రా, క్యాంపెయిన్ ఇచ్చిండ్రా, ఏదైనా ఇచ్చిండ్రా. అయినా హనుమంతరావు కాంగ్రెస్ బట్టి ప్రోగ్రాంలు అన్ని దగ్గర పోయినా కదా. నల్గొండ పోయినా, మహబూబ్నగర్ పోయినా, వరంగల్ పోయినా, ఖమ్మం పోయినా లేదా. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పెట్టిన అన్ని ప్రోగ్రాంలు ఆయన పోయినా. భద్రాచలం ఫస్ట్ మీటింగ్ ఇవాళ నుంచి నీవు అవుట్ రైట్ సపోర్ట్ అని చేసిన. అందువల్లనే యూనిటీ కూడా తీసుకొచ్చిన. అందరు నాయకులను కలిపిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజు అందరితో కలిపిందా లేదా. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా ఉద్దేశం.